నారి నారి నడమ మురారి సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం భయ్యా. ముందుగా సినిమాలోని పాజిటివ్స్ విషయానికి వస్తే నరేష్ గారి క్యారెక్టర్ ఇంకా శ్రీ విష్ణు క్యామియో భయ్యా. నరేష్ గారు అయితే కొన్ని సీక్వెన్సెస్ లో కడుపుబ్బ నవ్వించాడని చెప్పాలి. ఎస్పెషల్ గా ప్రీ క్లైమాక్స్ అప్పుడు వచ్చే కోర్ట్ సీక్వెన్స్ లో అయితే నేను పొట్ట చెక్కలయ్యేంత దాకా నవ్వాను. అండ్ శ్రీ విష్ణు గారు వచ్చిన 5 minutes క్యామియో కూడా ఎక్సలెంట్ గానే వర్కౌట్ అయ్యింది. ఇక శర్వానంద్ ప్రజెన్స్ ఈ సినిమాలో చాలా బాగా అనిపించాయి. ఎస్పెషల్ గా కాలేజ్ బ్యాక్గ్రాఫ్ లో అయితే టూ యంగ్ గా కనిపించాడు. కొన్ని డైలాగ్స్ ఇంకా కామెడీ అయితే రన్ రాజా రన్ సినిమా టైమింగ్ లో వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్ గా సంపత్ తో మీటింగ్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా అదే సినిమాని గుర్తు చేసింది నాకు. ఇక సినిమాలోని నెగిటివ్స్ ఏంటంటే చాలా థిన్ లైన్ భయ్యా. ఇది చాలా సింపుల్ స్టోరీ. మీ అందరికి ట్రైలర్ టైటిల్ చూస్తే ఏదైతే అనిపిస్తుందో సేమ్ అదే స్టోరీ. అంతకు మించిన స్టోరీ ఏమీ కాదు. గౌతమ్ అనే కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుందాం అనే టైంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో వచ్చే ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకోవడానికి మధ్యలో పడి నలిగిన సిచ్యువేషన్స్ ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది సినిమా. శర్వానంద్ కి సంక్రాంతి సెంటిమెంట్ చాలా సార్లు వర్కౌట్ అయ్యింది. అయితే లాస్ట్ బాల్ 6 కొడదామంటూ ఈ సంక్రాంతి బరిలో కూడా లాస్ట్ కు వచ్చాడు. కాకపోతే 6 కొడతాడా లేదా అనేది పెద్ద డౌట్ అనే చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా నారి నారి నడమ మురారి అనే సినిమా పైన నా ఒపీనియన్ ఏంటంటే, నేను సినిమా చూస్తున్నంత సేపు ఓకే, అక్కడక్కడ బాగానే ఎంజాయ్ చేశా. కాకపోతే బయటికి వచ్చాక ఈ సినిమా మైండ్ లో కూడా ఉండదు. అంత సింపుల్ అండ్ అవుట్డేటెడ్ అనిపించింది ఈ సినిమా నాకైతే. ఇది ఫ్రెండ్స్ నారి నారి నడమ మురారి సినిమా పైన నా ఒపీనియన్. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.